ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము 2 తిమోతి 4వ అధ్యాయము 17వ వచనము. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. హల్లెలూయా. ఇక్కడ ప్రభువు నా ప్రక్కనే ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనము ఎన్నో ఆందోళన పరిస్థితులలో ఉన్నామేమో, ఎంతో భయంకరమైన పరిస్థితులలో ఉన్నామేమో, అనారోగ్యంతో బాధపడుతున్నామేమో, మందులు వేసుకుంటున్నా నీ సమస్య తీరట్లేదేమో, నీ పిల్లల ఉద్యోగం విషయంలో బాధపడుతున్నావేమో, వివాహం విషయం బాధపడుతున్నావేమో, గర్భఫలము లేక ఎన్నో నిందలు అవమానాలతో నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో. వాక్యం క్లియర్గా మాట్లాడుతున్నాడు దేవుడు. నీ పక్కన నేను ఉన్నాను, నేను బలపరుస్తాను అంటే మనము పరిస్థితులను బట్టి శారీరకంగా బలహీనలం అయిపోతాం. ఎందుకంటే మరి శరీరము బలహీనమైనది. ఎన్నో పరిస్థితుల వల్ల, భయాల వల్ల, ఆందోళనల వల్ల, ఎన్నో రకరకాల సమస్యల వల్ల బలహీనమైపోతూ ఉంటుంది. ఎంత ఫుడ్ తిన్నా కూడా మనం కొన్నిసార్లు బలహీనంగా ఉంటాము. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పక్కనే ఉండి బలపరుస్తున్నాను అంటే దేవుని బలము, ఆయన మనల్ని తాకిన, మన పక్కన నిలిచిన ఆ నీడ ఉన్న మనము బలపరచబడతాము. ఆయన యందే మనము బలమైన కార్యాలు చేయగలము. ఆయన బలహీనత కూడా మనుషుల బలము కన్నా చాలా గొప్పది అని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈరోజు దేవుడు పక్కన నిలబడి బలపరుస్తాను అంటే ఎంత బలవంతుడైన దేవుడు మన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనం బలవంతులమయ్యాము. మనం వీఆర్ నాట్ విక్టిమ్స్, వీఆర్ విక్టర్స్. కాబట్టి నీ పక్కన, నా పక్కనే ఉండి బలపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడుతున్న దేవుడిని మనం కలిగి ఉన్నందుకు మనం ఆయనని స్తుతించాలి.